ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారని ప్రభువునందు విశ్వసిస్తున్నాను. మీ జీవితంలో ఎత్తుపలాలు ఉంటే, తర్వాత మీ జీవితంలో కన్నీలు, బాధలు, వేదనలు ఉంటే అవన్నీ దేవుడు తొలగించబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఏ విషయమైతే మీ హృదయంలో కలవరపడుతూ దిగులు పడుతున్నారో ఆ విషయంలో దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇచ్చి మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు. ఈ మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనం. కొన్ని రోజులుగా మనం యేసు రక్తాన్ని గురించి ధ్యానం చేయటం మొదలుపెట్టాం. ఈరోజు యేసు రక్తానికి అనేక నామాలు ఉన్నాయి, అంటే అనేక రకాల విరుదులు ఇవ్వబడ్డాయి. ఆ విరుదులు కూడా ఒక్కొక్క సందేశాన్ని మనకు అందిస్తున్నాయి. దాంట్లో దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం చదివితే దేవుడు స్వరక్తం పెట్టి సంపాదించిన సంఘం అని రాయబడి ఉంది. అంటే దేవుని రక్తం. దేవుడు అన్నవాడు ఒక్కడే. సో ఆ దేవుడి నుండి వచ్చిందే ఈ రక్తం. సో యేసు రక్తం అనేది ఒక్కటే. ఈ రక్తానికి ఈ భూమిలో సాటి లేదని విషయాన్ని మనకు దేవుని రక్తం అనే యేసు రక్తానికి గురించి ఇవ్వబడిన నామం మనకు తెలియపరుస్తున్నాయి. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదివితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, అమూల్యమైన రక్తం. యేసు రక్తానికి ఇంకొక విరుదు ఏంటంటే, టైటిల్ ఏంటంటే అమూల్యమైన రక్తం. హల్లెలూయా, దేవునికి మహిమగలుగునుగాక. హల్లెలూయా. అమూల్యమైనదంటే ప్రెషియస్ బ్లడ్ అన్నమాట. యేసు రక్తం నిజంగానే ఈ భూమిలో మరి విశేషమైన కార్యాన్ని, అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మనకు చేస్తున్నాయి. మనుషుల యొక్క రక్తమో, గొర్రెపిల్ల రక్తమో మన జీవితానికి మేలును, అద్భుతాన్ని తీసుకుని రాదు. యేసుక్రీస్తు యొక్క విలువైన రక్తం, ప్రెషియస్ బ్లడ్, అమూల్యమైన రక్తం మన జీవితానికి మేలును తీసుకొని వస్తాయి. తర్వాత మూడవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో మీరు గమనిస్తే నిందారహితమైన రక్తము అని రాయబడి ఉంది. ఆ రక్తము మనకు ఏ వేరే రక్తము కంటే శ్రేష్టమై ఈరోజు మన యేసుక్రీస్తు రక్తం తండ్రి సన్నిధిలో మన అందరి కొరకు మొరపెడుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. యేసుక్రీస్తు రక్తం పరలోక తండ్రి దగ్గర మొరపెడతా ఉంది, ఇప్పుడు కూడా మొరపెడతా ఉంది. ఫలానా పలానా వ్యక్తిని స్వస్థపరచండి తండ్రి, ఫలానా పలానా వ్యక్తికి క్షమాపణ ఇవ్వండి, ఫలానా పలానా కుమార్తెకి మంచి భవిష్యత్తు ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి, మేలు చేయండి, బాగు చేయండి, కాపాడండి, రక్షించండి చెప్పి యేసుక్రీస్తు రక్తం తండ్రికి మొరపెడతా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ రక్తంలో ఎటువంటి కల్మషం లేదనేది మనకు అర్థమవుతుంది. తర్వాత 4వదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26-28, మార్కు సువార్త 14-24, లూకా సువార్త 22-20, ఎబ్రీ పత్రిక 13-20లో కొత్త నిబంధన రక్తం అని రాయబడి ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం మాత్రమే కొత్త నిబంధన రక్తం. ఇది నిబంధన రక్తం. ఇతరులని నిబంధన చేసుకున్నట్టుగా ఏకత్వం కలిగిన వారిగా చేసింది ఏదంటే ఈ నిబంధన రక్తం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఈ నిబంధన రక్తం మనకు ఉన్నంత వరకు మన దేవునితో నడవగలుగుతాం, దేవునితో పాటు జీవించగలుగుతాం, తండ్రి అయిన దేవునితో పాటు మనం ముందుకు సాగగలుగుతాం. హల్లెలూయా. తర్వాత 5వదిగా మనం చూస్తే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడిందో, ప్రోక్షణ రక్తం. ప్రోక్షణ రక్తం. యేసుక్రీస్తు రక్తానికి ఇంకొక పేరు ఏంటంటే ప్రోక్షణ రక్తం.
ఈ ప్రోక్షణ రక్తం మన దేని చూపిస్తుందంటే, చూడండి, ఒకవేళ పైనుండి ఒక చుక్క రక్తం పడితే అది నా చేతిలోనో నా కాళ్ళలోనో పడవచ్చు, లేకపోతే నా తల మీద పడవచ్చు. ప్రోక్షణ రక్తం అయితే మొత్తం ఒక మనిషికి సంబంధించిన అన్నిటి మీద చల్లించబడగలుగుతాయి. సంపూర్ణతను, యేసు రక్తం వలన కలిగే సంపూర్ణతను మనకు తెలియపరుస్తుంది. ఆరాధగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం శుద్ధీకరించే రక్తాన్ని గురించి రాయబడి ఉంది. మన పాపమంతటిని కడిగి పరిశుద్ధపరిచేది, శుద్ధి చేసేది యేసుక్రీస్తు యొక్క రక్తము. ఈ రక్తం మనతో ఉన్నంత వరకు మనం పరిశుద్ధులమే, నిందారహితులమే, దేవుని ఘనపరిచిన వారుమే. ఈ మాటలను దేవుడు దీవించినగాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసుక్రీస్తు రక్తం వలన కలిగే ఆశీర్వాదాలన్నీ ప్రతి ఒక్కరికి రావాలని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, యేసు నామానికి, యేసు రక్తానికి ఇవ్వబడిన విడుదల ఏదైతే ఉందో వాటి గురించి ధ్యానం చేయడానికి కృప చూపించారు. మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, విశేషమైన కృప దయచేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచునగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం హెబ్రీ పత్రిక 6:14.